గురుభ్యో నమః. కృష్ణోదయ జగద్గురు. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవానికి ఘనంగా మనం అందరినీ ఆహ్వానించాం. గణతంత్ర దినోత్సవానికి ఘనమైన ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి. వాటికి నేను ఇక్కడ సభను అలంకరించిన పెద్దలకి మరియు అధికారులకి నమస్కరించు. నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ చక్రపాణి గారు, మరి ఐసీసీ చైర్మన్ పర్సన్ గారికి, మన విద్యాలయ ప్రిన్సిపల్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్స్, నా తోటి ఉపాధ్యాయులకి మరియు చిన్నారులకి ఘనమైన గణతంత్ర శుభాకాంక్షల్ని శుభోదయం రోజు చెప్తున్నాం. మనం ఇప్పుడు ముఖ్యమైన రంగుల జెండా ఎలా ఉంది అంటే 3 రంగుల్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మన ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు వారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు తెలుసా? పింగళి వెంకయ్య గారు. ఒక్కసారి అతనికి ఘనమైన చప్పట్లు కొట్టండి. మన తెలుగు వారు కాబట్టి మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే రంగుల్ని ఎలా మాట్లాడతాయో చెప్పారు. రంగు ఎలా మాట్లాడుతుందంటే రంగు లేని జీవితం రక్తం లేని శరీరం లాంటిది. అట్లాంటి త్యాగధనుల త్యాగమూర్తుల వారి యొక్క ఆశీర్వాదమే మనమంతా ఇప్పుడు ఇంత స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే. రంగులు మనల్ని, మన జీవితాన్ని శాసిస్తాయి. ఎంతో మంది త్యాగదనులతోని మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని 77వ దాన్ని ఎలా జరుపుకుంటున్నాం అనేది ఒక్కసారి చూసుకుంటే, మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26, ఇప్పుడు 20/26 అంకె కూడా బాగా తెలివైనది కానీ తెలివితో ఉండే కానీ మన ప్రపంచ దేశాలన్నింటిలో నుంచి కొన్ని ఇంపార్టెంట్ అన్ని తీసుకున్నాం. అట్లా చూసుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఐర్లాండ్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, తర్వాత స్వీడన్, కొన్ని దేశాల నుంచి, జపాన్ లాంటి దేశాల నుంచి మనం భారత రాజ్యాంగంలో వారి యొక్క అద్భుతమైన సందేశాత్మకమైన జనజీవనానికి ప్రజలకు రిపబ్లిక్ అంటే పబ్లిక్ కోసం, మనం ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ఎలా నడవాలి అని నేర్చుకోవడానికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనకి. మన బాబాసాహెబ్ అంబేద్కర్, చైర్మన్ ఆఫ్ ది భారత రాజ్యాంగ కర్త. ఒక్కసారి అంబేద్కర్ గారికి పెద్ద కరదానం చేయండి. హలో 7,326 అప్లికేషన్స్ అంటే సజెషన్స్ భారత రాజ్యాంగం ఇలా ఉండాలి అని చెప్పడానికి ఆహ్వానించారు. అవన్నీ పరిశీలిస్తే ఒక్క 2,000 పత్రాలను మాత్రమే స్వీకరించి లోని ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనము సవరించుకుంటూ వచ్చాం. 1979 42వ సవరణ చట్టంలో ఒక్కటి మాత్రం కొత్తగా చేరుకుంది. సెక్యులరిజం ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒకటి మనకు పూర్వులు చెప్పింది, ఒకటి ఏదైతే నమ్ముకుంటావో దానికే బలైపోతావని. సత్యమే విజయతే అని చెప్పారు. ఒక లూమిని పార్క్, ఒక దిల్సు నగర్, ఒక గోకుల్ చాట్ నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉండాలి. ఆ నాయకుడు కూడా దానికే బలైపోతాడు. అక్కడ ఎక్కడైతే ప్రజలు అమాయకులు బలైపోయారో అప్పుడున్న
ఆ నాయకుడు కూడా అల్లరి బలైపోయాడు. కాబట్టి మనం ప్రజలకు సేవ చేయాలి అని ఎప్పుడైతే ప్రజానాయకుడు వస్తాడో తప్పకుండా అతనికి, అతని శ్రేయస్సుకి, అతని జీవితానికి ఎంతో మేలు కలుగుతుంది. దట్ ఈస్ యువర్ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ, దట్ ఈస్ యువర్ బ్యూటీ. నిజమైన అందం ఎక్కడ ఉంటుందంటే మనం చేసే పనిలోనే ఉంది. అదే కర్మభూమి, కర్మ లేదు. ఎవరో వస్తారు, మనం చేస్తాము, లేదా ఎవరి కోసమో చేస్తున్నాం కాదు. మనం పక్క వాళ్ళ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మన పతనం స్టార్ట్ అవుతుంది. పక్కవాడి భూమి కబ్జా ఎప్పుడైతే చేస్తామో మనల్ని కబంధాస్తాల్లోకి భూమాత తీసుకెళ్తుంది. ప్రకృతి చాలా శాసిస్తుంది. అనుకుంటారు ఇక్కడ ఎవరు వినడం లేదు, నేను అసత్యాలు అడిగినా కానీ గాలి మోస్తుంది, అన్నిటినీ మోస్తుంది. తన బరువుని ఎప్పుడు ఆపుతుంది తెలుసా? మనం ఈ శ్వాస తీసుకుంటున్నాం, మనం తెలియకుండానే తీసుకుంటున్నాం. దానికి ఏం పని చేయడం లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెట్టుకుంటున్నాం. అది ధర్మబద్ధంగా ఉండాలి. అందుకోసమే ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ అన్నారు. ఈ 4 మన వేదాలలో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో కూడా రేఖా చిత్రాలతోనే ఉన్నాయి. రేఖా చిత్రాలు ఎవరు వేశారంటే 226 రేఖా చిత్రాలు ఉంటాయి. దాంట్లో మన సనాతన ధర్మం యొక్క, హైందవ ధర్మం యొక్క, మన సామాజికమైన ఎన్నో స్పృహలు ఉంటాయి. ఎందుకంటే గీతలు అన్నీ చెప్తాయి. ద ఆర్ట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అంతర్జాతీయ భాష అంటే బొమ్మ మాట్లాడుతుంది, ఎన్నో లక్షల అక్షరాలను మాట్లాడుతుంది. అవి తెలుసుకోవడానికి బొమ్మలు, రేఖా చిత్రాలు ఉన్నాయి. ఇది చిత్రించిన వాళ్ళు ఎవరో కాదు, మన భారత రాజ్యాంగంలో నందలాల్ బోస్ కోల్కతాకు చెందిన చిత్రకారుడు, అతని యొక్క బృందం చిత్ర రచన చేశారు, గీతా రచన చేశారు. దాంట్లో కాలిగ్రఫీ లెటరింగ్, అది కూడా ఒక ఆర్ట్, వన్ ఆఫ్ ద ఆర్ట్, లివింగ్ ఆఫ్ ఆర్ట్. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం లివింగ్ ఆఫ్ ఆర్ట్. ఒక స్టూడెంట్ ఉన్నాడంటే స్టూడెంట్కి ఒక టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డ్, షూస్, ఎవ్రీథింగ్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ కలర్స్. మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూనే పోతాం, అట్లే ప్రకృతి కూడా చేస్తూనే ఉంటుంది. ఇక చూడండి, ధర్మం, అధ్యేచ, కామేచ, మోక్షేచ, ఈ 4 మన జీవితానికి చాలా ముఖ్యమైనవి. డ్యూటీ అంటే ఏంటి? మనకి గవర్నమెంట్ ఏదో ఇస్తుంది, ప్రభుత్వం ఏదో ఇస్తుంది, ఇంకా ఏమీ ఇవ్వలేదు. నువ్వేమి ఇచ్చావు? నువ్వేమిస్తున్నావు ప్రభుత్వానికి? నువ్వేమిస్తున్నావు? నువ్వు ఈ సంపదను కాపాడితే నువ్వు ప్రభుత్వానికి ఎన్నో ఇచ్చినట్టు. మనం ఏది కూడా డ్యామేజ్ చేయకుండా ప్రతి నిత్యం మనకున్న డ్యూటీ అంటే, మనం ఒక విద్యార్థిగా విద్యార్థి దశలో మనం చదువు దాని యొక్క సంస్కారాన్ని మనం గురువులు చెప్పేది కనుక కరెక్ట్గా పాటిస్తే అది నువ్వు చేసే మొట్టమొదటి ధర్మం. ధర్మం అంటే ఎవరికో మనం డబ్బులు వేయడం కానీ వాళ్ళని ఇచ్చేయడం కాదు, మన డ్యూటీ. ఇంకోటి, ఆఫ్టర్ ద లైఫ్ ఆఫ్ ది ఫైనాన్స్. ఇప్పుడు మన ఫైనాన్స్ సార్ వచ్చారు కాబట్టి చెప్తున్నా. తర్వాత విల్ గెట్ కోరికలు అంటే అన్ని రకాలుగా మనం సెటిల్ అయ్యే లైఫ్ ఉంటుంది. తర్వాత మోక్ష, ద సెటిల్ ఆఫ్ లైఫ్. ఇన్ మోక్షస్ వీఆర్ గో టు పీస్ఫుల్ లైఫ్. ఇక్కడ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ చిత్రాలు అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో ఎనిమల్స్, బర్డ్స్, తర్వాత సీతారాముని యొక్కటిది, తర్వాత అక్బర్ లాంటి వ్యక్తులు, బౌద్ధుడి యొక్క రేఖా చిత్రాలు, ఇవన్నీ కూడా ఎన్నో వండర్ఫుల్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా మీకు చెప్పదలుచుకోలేదు, కానీ రిపబ్లిక్ డేస్ మనం ఒక్కరోజు ఓట్ చేయాల్సింది ఏంటంటే, ప్రమాణం చేయాల్సింది మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వహిస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు నిరాశావాదిగా జీవించకూడదు, ఆశావాదిగానే జీవించాలి. ఆశ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు గులాబీ చెట్టును చూసినప్పుడు దాని పువ్వు కనబడుతుంది, నిరాశవాదికి ఎప్పుడు ముళ్ళులే కనబడతాయి. అదే కావాలి. మీరు ఎట్లాంటి జీవితాన్ని ఇది చేయాలంటే, కొంతమంది యువకులు ముందు యుగం జ్యోతులు, నవజీవన బృందావన నిర్మాతలు. నవవైకి ఇట్లాంటి వాళ్ళే కావాలి. లేకపోతే నరపీడన, పరాయణత్తలు, పరాయత్వం ఉంటారు. వాళ్ళు పుట్టుకతోనే కురువృద్ధులు. వారు ఇప్పుడు దేశద్రోహులు అంటే ఎవరో కాదు, మన దగ్గరే ఉంటారు. ఇప్పటికి చూడండి, బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని వదిలిపెట్టినా, ఫ్రెంచ్ వాళ్ళు వదిలిపెట్టినా కూడా వాళ్ళ ఆనవాళ్ళు ఇంకా కనబడుతున్నాయి.
ఒక యానం, ఒక పాండిచ్చేరి, ఒక పుదుచ్చేరి, ఒక గోవా, ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క అవశేషాలు కనపడుతున్నాయి. ఎక్కడ కూడా ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ఎదగడం చాలా కష్టం అవుతుంది. ఇంకా నేను చెప్పేది ఒక్కటే, జననీ జన్మభూమిచ్చ స్వర్గారపి గరిరీరపి స్వర్గారపి గరిరీపై నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టి కాలే వరకురా. ఈ భూమి మీద మీ అమ్మకు మా అమ్మకి అందరి అమ్మలకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం 9 నెలలే. కానీ ఈ తల్లి మనము జీవించినంత కాలం దీని రుణం తీసుకోవాలి. అంటే మనం ప్రజల కోసం ఒక్కరు కోసం 10 మంది కోసం ఒక్కరు నిలిచి ఈ రాజ్యాంగాన్ని నిర్మిస్తారని ఈ కాన్స్టిట్యూషన్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు అందరికీ శుభాభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివెన్ ఆపర్చునిటీ.